సో ఒకటంటే మన ఫుడ్, ఓకే, ఫుడ్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి, ఇంకో డీప్ బ్రీతింగ్ ఒకటి. ఈ మూడింటిని మనము బ్యాలెన్స్ చేసుకుంటే మనము మన టైమింగ్ ని, నిద్రపోయే టైమింగ్ ని తక్కువ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో మహాత్మా గాంధీ గారు న్యాచురోపతి వాడేవారు కాబట్టి ఆయన 4 hours న్యాచురోపతి ఫుడ్ అనమాట. కంప్లీట్ గా 4 hours నిద్రపోయినా చనిపోయేది ఆయన. సో అది ఫుడ్ ఒకటి. ఇంకోటి ఏంటి, రెండోది ఏంటి, ఎక్సర్సైజ్. కొంచెం ఒక ఎక్సర్సైజ్ అనేది మరి ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పవర్ యోగా లాంటిది, అంటే బాడీ అంతా ఎక్సర్సైజ్ మంచి చేసుకుంటే సరిపోదు. రెండోది ఒక 10 minutes చేసినా డైలీ ఉండాలి. తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు జాగింగ్ చేయాలి, 1 minute జాగింగ్, 1 minute మెడిటేషన్, 1 minute జాగింగ్, 1 minute మెడిటేషన్, లేకపోతే 30 seconds జాగింగ్, 30 seconds మెడిటేషన్, అలా 10 minutes, 5 minutes జాగింగ్ అవుతుంది, 5 minutes మెడిటేషన్ అవుతుంది. అందులో ఏంటి, మొత్తం పూర్తిగా బాడీ అంతా కూడా రెజ్యునేట్ అయ్యి ఎక్సర్సైజ్ అవుతుంది, మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాగా మూవ్ అవుతుంది, అండ్ తర్వాత మెడిటేషన్ కూడా అవుతుంది అలా. ఓకే, అదొకటి. ఇంకోటి ఫుడ్, ఎక్సర్సైజ్. మూడోది డీప్ బ్రీతింగ్. మీరు అన్ని పనులు చేసేటప్పుడు మీ శ్వాస యొక్క వేగం ఎంత ఉంది చూసుకోవాలి. నిమిషానికి 12 కన్నా తక్కువ ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇంకా వీలైతే 10 కన్నా 8 కన్నా తక్కువ అవుతుంది. అలా అన్ని పనులు చేసేటప్పుడు, ఓన్లీ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అప్పుడు వదిలేయాలి, కానీ మిగతా అన్ని పనుల లోపల బ్రెత్ రేట్ ని తక్కువ చేసుకుని చేస్తే మీకు బాగా హెల్ప్ అవుతుంది. అలానే బ్రెత్ హోల్డింగ్ టైం కూడా పెంచుకోండి. బ్రెత్ హోల్డింగ్ టైం పెరగాలన్నమాట. దాని గురించి యూట్యూబ్ లో వీడియోస్ చూసి మీరు కొంచెం రీసెర్చ్ చేసి బ్రెత్ హోల్డింగ్ గాలి పీల్చుకొని ఆపడం ఒక 10 minutes కానీ 15 minutes డైలీ ప్రాక్టీస్ చేయాలి. అది కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంటే డీప్ స్లో బ్రీతింగ్ కి హెల్ప్ అవుతుంది. ఎనర్జీస్ ఎప్పుడైతే స్లో బ్రీతింగ్ ఉంటే ఎనర్జీస్ రిసీవ్ చేసుకునే ఉంటుంటారు బాగా. మన యోగా నిద్ర అయితే 5 minutes ఎక్కువసార్లు చేస్తుంటే అవుట్ ఆఫ్ రిలాక్సేషన్ బాగా రిలాక్స్ అయిపోయి మళ్ళీ బయటికి అవి చేస్తుంటే ఏమవుతాయంటే మన బాడీ రెస్ట్ తొందరగా తీసుకెళ్ళాలి. మన నైట్ అలా అవేర్నెస్ తో ఉంటాం అన్నమాట. ఈ డీప్ బ్రీతింగ్ పొద్దునంతా చేయడం వల్ల నైట్ లో మనం ఎక్కడైనా కంగారుగా ఫాస్ట్ బ్రీతింగ్ అవుతుందా, మనం మెడిటేషన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అబ్జర్వేషన్ ఉన్నప్పుడు అప్పుడు మనం స్లో చేసేసి సేవ్ అయిపోతాం. ఓకే, ఈ పద్ధతుల ద్వారా మీరు మరి తక్కువ సమయంలో ఎక్కువ ఆ నిద్ర యొక్క మరి ఆ శక్తిని, ఆ ధ్యాన శక్తిని బాగా రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే.